హలో అండి. ఈ మధ్య అయితే అస్సలు లాంగ్ వీడియోలు పెట్టట్లేదు కదా! ఈ ఎండల దెబ్బకి మాకు అటు ఇటు తిరగడం ఇయే సరిపోతుంది ఈ పనులు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది. కొంచెం అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి బాగా రేట్ అయిపోయింది. ఇప్పుడు ఇంక పచ్చళ్ళ సీజన్ కదా, బాగా రేటు. ఇంక ఇప్పుడైతే రూ. 120 ఉందిలే కిలో. ఇంకొక 5-6 రోజులైతే ఇంకా పెరిగిపోయిద్దంట. నేనైతే ఒక 2 కిలోలు తీసి పెట్టుకోవాలి. ఇంకా సంగటి కోసం అయితే బియ్యం కడిగి పెట్టుకుంటున్నాను. ఒక 2 గుప్పిళ్ళు అయితే బియ్యం వేసి ఎక్కువ నీళ్లు పోసేసి ఉడకబెట్టుకుంటే బాగా మెత్తగా రాగి సంగటికి బాగుంటుంది. ఇంక ఈ మటన్ తెచ్చారు ఇవాళ మా వారు. సండే కదా, ఇంక పిల్లోడు కూడా వచ్చాడు అనేసి ఇంక పిల్లోడు వచ్చినాక ఇంక ఆయిల్ కంట్రోల్ అసలు చేయలేము. బాగానే ఆయిల్ అయిపోతుంది. ఇంకేం చేస్తాను చెప్పండి. నేను తెచ్చిన గానుగ నూనె అయితే అయిపోయింది. మళ్ళీ తేవాల్సి వచ్చింది రేపన్న ఎల్లుండన్న. ఇంకా టమాటా ఉల్లిగడ్డ బాగా సన్నగా కట్ చేసి వేసుకున్నాను కలిసిపోవాలని. కొంచెం నేనైతే నాకు ఎందుకో కొంచెం లావుగా కట్ చేయడమే అలవాటు. ఇంకా మా వాళ్ళు అయితే సన్నగా కట్ చెయ్యి అని అంటున్నారు. అందుకని చాలా సన్నగా కట్ చేశాను. ఎందుకో నాకు అలాగే అలవాటు. ఇంకా మా అత్త అయితే చిక్కుడుకాయలు, అదే గింజలు చిక్కుడుకాయలు అయితే అలాగే కాయ నార తీసేసిద్ది, అటు సైడ్ ఇటు సైడు రెండు వైపులా. ఇంకా లోపల పురుగులు ఉన్నాయా లేదా అని చూసిద్ది ఓపెన్ చేసి. ఇంకా అలాగే వేసేసి వండేసిద్ది చిక్కుడుకాయ కూర అయితే. ఇంకా కాయలు కాయలే కనిపిస్తాయి మనకైతే. నాకేమో అలాగే అలవాటు. నేనైతే మధ్యలోకి తుంచుతాను. ఈ మధ్య మా పిల్ల కాలేజీ వెళ్తుంది కదా, ఇంటర్లో పెద్దగా ఏమి రాలేదు కానీ అట్లాంటి కామెంట్లు ఇప్పుడు బీటెక్కి వెళ్ళిన తర్వాత ఇంకా అవే కామెంట్లు వస్తాయి. నాకేం కొంచెం పెద్దగా కోయడం అలవాటు. అక్కడ వాళ్ళు చూసి మీ మమ్మీ అసలు కొయ్యకుండా అట్లనే వండుతుందా ఏంది అన్నట్టుగా అడుగుతున్నారంట. ఇంటికి వచ్చి నాకు చెప్తుంది, చిన్న చిన్నవి కొయ్యాలి నువ్వు, ఊర్లో ఆ నాయనమ్మ చేసినట్టు పెద్ద పెద్దవి అలవాటు నీకు. అది ఫ్రెండ్స్ అయితే ఎక్కిరిస్తున్నారు నన్ను అని చెప్పి అయితే అంటుంది. మార్చుకోవాలి. ఇంక ఈ బియ్యం అయితే ఉడికిపోయింది మెత్తగా. ఇంకా సరిపడా రాగి పిండి అయితే వేసుకున్నాను. అలాగే వేసి కలపకూడదు, మూత పెట్టేసి చిన్న మంట మీద ఒక 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి అంతన. లేకపోతే పిండి ఉండలు కట్టేసిద్ది. ఇంక కుక్కర్ అయితే ఓపెన్ చేశాను. మటన్ ఏందో ఈరోజు తొందరగా ఉడకలేదు. అందు గురించి ఇంకో గ్లాస్ నీళ్ళు పోసాను. మళ్ళీ 4-5 విజిల్ లేపిస్తే కానీ అది ఉడికింది. అప్పటికైతే ఉడకపోతే కండకి ఎముకకి కండ ఊడిపోవాలి. ఇట్లా గుంజితే మెల్లగా ఇట్లా అంటేనే ఊడిపోవాలి. లేకపోతే మా వారు ఉడకలేదు మళ్ళీ ఉడకబెట్టమని చెప్తారు. అట్లాంటిది ఏం చేస్తాను చెప్పండి. చికెన్ ఉడికినట్టు మటన్ తొందరగా అయితే అస్సలు ఉడకదు. ఇంకేముంది, ఎక్కువ మసాలాలు ఏం లేవు. ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, ఇంకంతే. బయట ఎండ గుయ్యమంటుంటే ఇంకేం మసాలా పొడులు తింటామని చెప్పండి. ఇంక ఈలోపు అయితే సంగటికి మనం వేసిన పిండి ఇదంతా ఉడికిపోయింది. అది అలా దమ్ పెట్టి ఉడికించినట్టు ఉడికించుకోవాలి సంగటికి. అప్పుడే బాగుంటుంది ఉండలు లేకుండా. అలా నీళ్ళల్లో పిండి వేసేసి కలిపెడుతుంటారు, అదైతే అస్సలు ఉడకదు. ఇలా ఉడికిస్తేనే బాగుంటుంది. ఇంక లాస్ట్లో కొంచెం ఉప్పు వేసాను. మనం ఇప్పుడు కలిపేటప్పుడు ఏమన్నా నీళ్ళు సరిపోకపోతే మనం చల్ల నీళ్ళైనా పోసుకోవచ్చు, లేదంటే వేడి నీళ్ళైనా పోసి సరిపడా కలిపేయచ్చు. దానికి ఏం ప్రాబ్లం కాదు. సంగటి అయితే బాగుంటుంది. దీనివల్ల ఏం పాడు కాదు. నాకైనా ఎవరికైనా కానీ ఎప్పుడైనా అలా అయ్యిద్ది కదా. మనం ఏం కొలిసిపోయాం కదా నీళ్ళు, పిండి కూడా ఏం కొలతుండదు. అందాజుగా కాస్త వేసేసుకుంటాము. ఇంక సరిపోకపోతే లాస్ట్లో కొంచెం నీళ్ళు అటు ఇటు అయితే నేనైతే ఇలాగే వేసేసుకుంటాను. సంగటి అయితే బాగుంటుంది. నేను 2 రోజులు 3 రోజులైనా కొంచెం మిగిలిందనుకో మజ్జిగలో వేసుకొని అక్కడ పెట్టేసుకొని తింటాను. ఏం కాదు, ఒక ఉల్లిపాయ వేసుకొని తింటే బాగుంటుంది ఈ ఎండలకి. ఇంకా రాగి సంగటి కదా, చాలా ఇంకా పొద్దున్నే ఏం టిఫిన్లు అవసరం లేదు. ఒక గ్లాసు ఇలా సంగటి మజ్జిగ కలుపుకొని తాగేస్తే సరిపోద్ది. ఇంకే టిఫిన్లకైనా కానీ బాగుంటుంది.
వాటి కిందకైతే ఇది ఎప్పుడైనా బెస్టేను, అంత బాగుంటుంది. సంగటి అయితే కలిపేసి పక్కన పెట్టేస్తాను. ఈలోపు మా పిల్ల అయితే ఇంకా ఎప్పుడు దాకా వండుతావు అని 4 సార్లు వెనక్కి ముందుకి తిరిగిపోయింది కిచెన్లోకి బయటికి. ఇవన్నీ టైం టేకింగ్ పనులు. ఏదో ఇలా పెట్టగానే కుక్కర్ విజిలు అలా అయిపోవు, నిదానంగా ఉడకాలి. పిండి కానీ బియ్యం కానీ వాళ్ళకి ఏం అర్థం కాదు, పిల్లలకి టైం పడుతుందని. కూర అయితే ఉడికిపోయింది, బాగుంది. సిమ్లో పెట్టేశాను ఒక 5 నిమిషాలు. ఇంకా మా వారు కూడా వచ్చారు ఈలోపు. మా పిల్ల అయితే నాకు సంగటి వద్ద అన్నం కావాలనింది. ఈ గ్యాప్లో అన్నం కూడా వండేసాను. ఇంకా ఆయనకైతే సంగటి వేసి కూర అయితే వేసి పెడుతున్నాను. పిల్లోళ్ళు అట్టుంటారు, అప్పటికప్పుడే తిరకాసు పెడతారు, నాకు అది వద్దు ఇది కావాలి, ఇది వద్దు అది కావాలని. మా వాడైతే పెద్ద తిరకాసులు ఏం పెట్టాడు, కానీ హాస్టల్కి పోయినాక కాస్త నిదానం అయ్యాడు. అంతకు ముందంటే కొంచెం అటు ఇటుగా ఉండేది, కానీ పిల్లోళ్ళు కదా ఏం చేస్తామని చెప్పండి, వాళ్ళకి అన్నీ తెలియవు కదా, ఇంకా మనమే అడ్జస్ట్ అయిపోవాలి. ఇంకా మా వారైతే తింటున్నారు. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి.